ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అద్భుతమైన దేవుని మాటలు ఇవన్నీ చక్కగా మీరు చదువుతూ ఉండండి, వింటూ ఉండండి. మేలు ఆశీర్వాదాన్ని మీరు ఆత్మీయంగా పొందుకోండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మొదటిగా గమనించాల్సింది ఏంటంటే, మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. తన బిడ్డలకు, విశ్వాసులకి యేసు ప్రభువారంటే ఏంటో తెలియదు. యేసు ప్రభువారి యొక్క ఔన్నత్యము, మహాత్యము, గొప్పతనము, ప్రభావము, ఘనత మనకు తెలియదు. చాలా వరకు మనకి లిమిటెడ్ నాలెడ్జ్. మనకి యేసు ప్రభు అంటే ఏంటో తెలుసా? ఏం తెలుసు అంటే ఆయన నా బాధలు తీసేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, నాకు రక్షణ ఇచ్చాడు, ఇంతవరకే తెలుసు మనకి. కానీ ఆయన ఎంత గొప్పవాడో అంత మాత్రమే కాదు, ఏం జరగబోతుందో, ఆయన ఏం చేయబోతున్నాడో, తన బిడ్డలకు ఏమి ఇవ్వబోతున్నాడో అనేది ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా ప్రత్యక్షత ఆయన ప్రకటించాడనమాట. ఇదిగో యోహాను, ఇదిగో ఈ విషయాలన్నీ రాసుకో నువ్వు. ఐ కమెండ్ యూ టు రైట్ డౌన్. పిల్లలు ఏదైనా మనం షాప్కి పంపించేటప్పుడు, నాన్న ఇక్కడ దగ్గర రా, ఇదిగో లిస్ట్ అంతా రాసుకో అని చెప్తాం. అలాగూ ఏం జరగబోతుందో ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక దర్శనం రూపంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేంటంటే యోహానికి దేవుడు ఈ విషయాలన్నీ అనుగ్రహించిన ప్రత్యక్షత. సెకండ్ లైన్, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఈ సంగతులు ఇంకా జరగలేదు, ఈ సంగతులు ఇంకా జరుగుతూ లేవు, ఈ సంగతులు సంభవింపనయ్యున్నవి. ఇంగ్లీష్లో ఏం వాడాడంటే షార్ట్లీ అన్నాడు. గ్రీక్లో, బైబిల్ అసలు భాష ఏంటంటే గ్రీక్. నూతన నిబంధన ఏమో గ్రీకులో ఉంటుంది, పాత నిబంధనలో హీబ్రూలో ఉంటుంది. ఇక్కడ వాడిన గ్రీక్ మాట ఏంటంటే ఎంటఖాయ్. ఎంటఖాయ్ అంటే ఏంటంటే క్విక్లీ, సడన్లీ. అంటే మీరు చెప్పారులేండి ప్రసంగం, మా పాస్టర్ గారు లేదా మేము బయట కూడా విన్నాంలేండి వర్తమానాలు, 2023 సంవత్సరాల నుంచి చెప్తున్నారు యేసు ప్రభు వస్తాడని. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, కానీ జరిగితే మాత్రం క్షణంలో జరుగుతాయి. సెకండ్స్ కూడా పట్టదు, మిల్లీ సెకండ్స్, చాలా స్పాట్లో జరుగుతాయి. మీరు రెడీగా ఉండండి. ఈ సంగతులు జరగనై ఉన్నవి, సంభవింపనై ఉన్నవి. కాబట్టి షార్ట్లీ, ఒక భక్తుడు ఏమన్నాడంటే, నాట్ నెసెసర్లీ సూన్, బట్ వెన్ ఇట్ డస్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ క్విక్లీ ఆర్ సడన్లీ. అస్సలు టైం ఉండదు, అది జరిగే వరకే చాలా టైం పట్టినట్టు ఉంటుంది. అది జరగటం ప్రారంభిస్తే క్షణాల్లో జరిగిపోతుంది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని అంత సీరియస్గా మనం తీసుకోవాలి అంటున్నాడు. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఎవరు రాశారో నేను చెప్పాను, యోహాను గురించి చాలా విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. సో ఇవన్నీ మీకు అర్థమైనవి నేను భావిస్తున్నాను. దూత ద్వారా వర్తమానం. దూత అనే మాట ప్రకటన గ్రంథంలో 76 సార్లు ఉంది. సో 76 సార్లు దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. సో ఇక్కడ కూడా దూత ద్వారా మరి వర్తమానం పంపి యోహానుకి వాటిని సూచించడం మనం చూస్తున్నాం. 3వ వచనం చాలా ఇంపార్టెంట్. అలాగే 2వ వచనం చదువుదాం ముందు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. కింద ఫుట్ నోట్లో చూడండి. జనరల్గా ఫుట్ నోట్ చూడటం మనకు అలవాటు లేదు, మనం అలవాటు చేసుకోవాలి తప్పకుండా బైబిల్ విద్యార్థులంగా. చూచినంత మట్టుకు అంటే కింద ఫుట్ నోట్లో ఏమనిచ్చాడు? చూచినదంతటినీ, యేసు ప్రభు ఆయనకి ఏం తెలియజేశాడో, ఆ దర్శనంలో ఏం చూశాడో, ఆ చూచినంతటినీ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? యోహాను. సో 2వ వచనంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత
ఆ సాక్ష్యాన్ని చక్కగా ఆయన వివరిస్తున్న విషయాల్ని మనం రానున్న వచనాల్లో మనం చూడబోతున్నాం. 3వ వచనం, సమయము సమీపించినది గనుక, వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు లైట్గా తీసుకుంటాం. ఈ ప్రవచన వాక్యములు అంటే ఈ ప్రకటన గ్రంథము చదువువాడును, ఎవరు చదివేవారు, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? మనమని మీరు కలిపేసుకోకండి. ఇప్పుడు చదివేది ఎవరు? బిగ్గరగా చదువుతున్నాడు. చదివేవాడు నేను, వాటిని విని ఎవరు వింటున్నారు? మీరందరూ. అబ్బా, అలాగే ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ఎవరంట? వాళ్ళు ధన్యులు. నేను ధన్యుణ్ణి, చదివేవాడిని, వినేవారు మీరు ధన్యులు, గైకొనువారు కూడా ధన్యులు. వెరీ ఇంపార్టెంట్. అదే చెప్పాను నేను, లోగోస్ బైబిల్ స్టడీ ఈజ్ నాట్ ఫర్ నాలెడ్జ్ గెయినింగ్. బాగా బైబిల్ నాలెడ్జ్ తెలుసుకోవాలండి, నేర్చేసుకోవాలి, ప్రకటన గ్రంథం మాకు తెలిసిపోవాలి అని కంగారుగా ఉంటారు కొంతమంది. అస్సలు ఒప్పుకోను నేను. బైబిల్ నాలెడ్జ్ తెలియటం వల్ల ఏం ఉపయోగం లేదు. బైబిల్ నాలెడ్జ్ కాదు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని కోసం జీవించడం ఇంపార్టెంట్. కొంతమంది చదువు రానోళ్ళు ఉంటారు, ఒక్క ముక్కరా చదవటం, వాళ్ళు కూడా రావు, కానీ వాళ్ళు నేర్చుకుని వింటారు, విని గైకుంటారు వాళ్ళ జీవితాల్లో. మనకంటే ముందు వాళ్ళు పరలోకానికి వెళ్తారు అనుకుంటారు. ఎస్ ఆర్ నో? దట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 ఒకసారి గొప్ప ఆశీర్వాదం ఇది. ధన్యులు అంటే ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే బ్లెస్సెడ్ పీపుల్. బ్లెస్సెడ్ పీపుల్. జాన్ విజయ్ కుమార్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ లోగోస్ బిలీవర్స్, యూ ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. మీరు ధన్యులు. ఎందుకు? ప్రకటన గ్రంథం చదువుతున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి. సో ఇక్కడ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ 3 జ్ఞాపకం చేస్తున్నాం. 1వ అధ్యాయం 3వ వచనంలో 3 ఆత్మీయ ఆశీర్వాదాలు. 1, ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి. తప్పకుండా ఒక్కసారైనా మీరు హోల్ బుక్ చదవండి. అర్థం అయినా అర్థం కాకపోయినా పక్కన పెట్టేసేయండి, చదవండి ముందు. చదివితే ఆశీర్వాదం నంబర్ 1. నంబర్ 2, వింటే ఆశీర్వాదం. మీరందరూ వినండి, ప్రతి వారం మిస్ అవ్వకుండా వినండి. ఏదో ఒకటి వస్తానే ఉంటుంది అడ్డుబండ. బుధవారం ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. ఎంత అడ్డుబండ వచ్చినా ప్రకటన గ్రంథం అంత ఒక్క వచనం కూడా నేను మిస్ అవ్వకూడదు. ఎందుకు? అప్పుడే మీరు ధన్యులు. ఒక్క వచనం మిస్ అయినా, ఒక అధ్యాయం, ఒక వారం మిస్ అయినా మీరు ధన్యులు కాకపోవచ్చు. సో వన్ హూ రీడ్స్ ద బుక్ రీడింగ్ ఇంట్రెస్టింగ్లీ. అరే బాబు ఎప్పుడవుద్దో, ఇది నిద్ర వచ్చేస్తుంది, అర్థం కావట్లా, ఏంటో ఆ దోత అంటున్నారు, ఈ దోత అంటున్నారు, తెగుళ్ళు అంటున్నారు. తెగుళ్ళు నాకెందుకు నాయన, ఇవన్నీ ఇదొద్దు. సనుక్కుంటూ గొనుక్కుంటూ వద్దు, ఇంట్రెస్టింగ్గా చదవాలి, ఏం జరగబోతుందో అని ఇంట్రెస్ట్. 2వదిగా వాళ్ళు ధన్యులంట. ఎవరు? 2వదిగా వినేవాళ్ళు. మీరందరూ ధన్యులు. 3వదిగా చాలా ఇంపార్టెంట్, 1, 2 బాగా చేస్తారు, 3rd అస్సలు పట్టించుకోరు. ఎవరు? 3వ వాళ్ళు ఎవరంట? గైకొనువారు. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది, నేనేం చేయాలి? దట్స్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ వినేసి వెళ్ళిపోవడం ఏముంది? వాట్స్ ద యూస్? నేను అదే చెప్పాను ఆల్రెడీ పోయిన ఆదివారం ఎగ్జాంపుల్, మీకు గుర్తుందో లేదో. ఎడిషనల్ రాసేస్తూ ఉంటారు, ఎగ్జామ్ పేపర్ రాస్తూ ఉంటారు. విషయం మార్కులు వచ్చినప్పుడు తెలుసు, దేం రావు వాడికి. కంటెంట్ ఏముండదో పేపర్లో రాస్తూ ఉంటారు. కానీ తక్కువ పేపర్స్ రాస్తారు, మంచిగా ఆన్సర్ చేస్తారు, వాళ్ళ మార్కులు బాగా వస్తాయి. సో మనం కేవలం వినే వాళ్ళంగా, చదివే వాళ్ళంగా కాదు, ఈ వాక్యాలు మన జీవితంలో అన్వయించుకునే వారంగా ఉండాలి. ఈ 3వ వచనాన్ని మాత్రం అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న లోగోస్ బిడ్డలందరూ మీరు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ధన్యులు. ఈ ప్రకటన గ్రంథంలో మొత్తం 7 ధన్యతలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మొత్తం 7 ధన్యతలు. ధన్యతలు అంటే గుర్తుందా మీకు? ఎక్కడన్నా గుర్తుందా మీకు? మత్తయి సువార్త. గుడ్, బాగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి? అక్కడ 7 ధన్యతలు. అలాగే ఈ ప్రకటన గ్రంథంలో కూడా 7 ధన్యతలు ఉన్నాయి. చక్కగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. 7 ధన్యతలు. ఇప్పుడే ఒక ధన్యత చూస్తాం. ఏంటి ఆ ధన్యత? ఈ గ్రంథాన్ని చదివి విని గైకొనేవారు ధన్యులు. నంబర్ 1 మొదటి ధన్యత అది. 2వ ధన్యత ఎక్కడుందంటే 14వ అధ్యాయం 13వ వచనం. నేను చెప్పాను హర్రీబర్రీగా వెళ్ళిపోనని చెప్పాను కదా, నెమ్మదిగానే మనం వెళ్దాం, కంగారు ఏమి లేదు. 14వ అధ్యాయం 13వ వచనంలో బాగా వాడుతూ ఉంటారు చాలామంది, జ్ఞాపకార్థ కూడికలకు పైన రాసేస్తారు, ప్రభువునందు మృతి నొందిన వారు అని. సో 2వ ధన్యులు ఎవరంటే ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు అని చెప్పాను. 2వ ధన్యత ఏంటంటే
ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. మూడో ధన్యత ఎక్కడుందంటే 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. ఎవరైనా చదువుతారా? 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను దొంగ వల్లే వచ్చున్నాను, తాను దిగంబరుడిగా సంచరించిన జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. మెలకుగా ఉండేవాడు ధన్యుడు. మూడోది. 4వ ధన్యత 19వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. 19:9 గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. 4వ ధన్యత, ఈ ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయి. ధన్యులు 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 అనే మాట 7 సార్లు ఉంది. ఈ 4వ ధన్యత ఏంటంటే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. 5వ ధన్యత 20వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. 20వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. చాలండి. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. తర్వాత 22వ అధ్యాయము 7వ వచనంలో 6వ ధన్యత, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అమ్మో, చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. గైకొనువాడు ధన్యుడు. చదవటం వినటం కంటే ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. 6వ ధన్యత. 7వ ధన్యత 14వ వచనం 22:14 జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. సో మొత్తం 7 ధన్యతలు మీకు కనిపిస్తుందిగా స్క్రీను. 1వ అధ్యాయం 3వ వచనం, 14వ అధ్యాయం 13, 16, 15, 19, 9, 26, 22, 7, 22, 14 ఇవన్నీ చాలా జ్ఞాపకం చేసుకోండి. తద్వారా మీకు రానున్న దినాల్లో 7 ధన్యతలు ప్రకటన గ్రంథంలో మీకు గుర్తుంటాయి. తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3 వచనాలు అయిపోయింది. 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరికి రాశాడు అంటే ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మొదటిగా ప్రైమరీ ఆడియన్స్ ఎవరంటే 7 సంఘాలు. ప్రైమరీ ఆడియన్స్ అంటే మొదటగా రాసింది ఎవరికి అంటే 7 సంఘాలకి. తర్వాత ఎవరికి అంటే మొత్తం సార్వత్రిక సంఘానికి, సమస్త పరిశుద్ధులకు విశ్వాసులందరికీ కూడా రాశాడు. మొదటిగా ఆయన రాసింది ఎవరికి? ఆసియాలో ఉన్న 7 సంఘాలకి. మీకు రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. మొత్తం 7 సంఘాలు కూడా తర్వాత మనం చూద్దాం, ఇప్పుడు కాదు. ఆ 7 సంఘాలను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ సంఘంలో ఏ విశ్వాసలాగా మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూడబోతున్నాం రానున్న వారాల్లో. ఇదేంటంటే హిస్టరీ కాదు. మీరు ఒకవేళ హిస్టరీ అని అనుకుంటే ఏమైపోద్దంటే మీరు ఏ వ్యూలోకి వెళ్ళిపోతారు? ఆ హిస్టారిస్ట్ వ్యూలోకి వెళ్ళిపోతారు. హిస్టారిసిస్ట్ వ్యూలోకి మీరు వెళ్ళొద్దు. ఫ్యూచరిస్ట్ వ్యూలో మీరు ఉండండి. భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు కాబట్టి ఆల్రెడీ ఉన్న వాటిని మనకు ఎందుకు రాశాడు అంటే అద్దంలో చూసుకొని మనం సరి చేసుకుంటామని. సో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభం అని చెప్పి వ్రాయినది. ఏమని రాస్తున్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. సో ఇక్కడ వర్తమాన, పాస్ట్, భూత, ప్రెజెంట్ అండ్ భవిష్యత్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. ఈ మాటలు చెప్తున్నది సామాన్యమైన మనిషి కాదు. మనిషి చెప్పే మాటలైతే, రాజకీయ నాయకులు చెప్పే మాటలైతే ఇంత ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరంటే, అదిగో నాకు ఈ మాటలు తెలియజేసింది ఎవరంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడైన ఆయన నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 7 ఆత్మలు. 7 అనేది ఎందుకు వాడాడంటే 7 ఈజ్ కంప్లీట్నెస్, పరిపూర్ణతకు గుర్తు. 7 అంటే ఫుల్నెస్కి గుర్తు, సంపూర్ణతకి గుర్తు. 7 అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ మాటలు నేను పొందుకున్నాను అని అపోస్తున్న యోహాను ఈ విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7 అంటే సంపూర్ణతకు గుర్తు. మీకు ఒకటి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రకటన గ్రంథంలో చాలా
అలంకారప్రాయంగా ఉంటుంది. 7 అంటే 7 డైరెక్ట్ అని కాదు. 7 ఆత్మలు అంటే పరిపూర్ణుడైన పరిశుద్ధాత్మ దేవుడు, సంపూర్ణుడైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నుండి ఈ మాటలు నేను పొందుకున్నాను. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? 5వ వచనం చూడండి. 5వ వచనం, నమ్మకమైన సాక్షియు. చాలు, ఒక్కొక్కటి చాలా వివరణంగా మనం నెమ్మదిగా వెళ్ళాల్సిందే. నమ్మకమైన సాక్షి, ఫెయిత్ఫుల్ విట్నెస్. ఈయన ఎవరు అంటే నేను నమ్ముకొనదగినవాడు. ఈ మాటలు భవిష్యత్తు గురించి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, ఎలక్షన్లో గెలిపించండి, మీకు అది ఇస్తాం, కారు ఇస్తాం, బంగారం ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం అంటారు చాలామంది. జనరల్గా చాలా వరకు నెరవేర్చరు. జనరల్గా ఏ పార్టీ అయినా ఎవరైనా, రాజకీయ నాయకులు అయితే అలా ఉంటుంది. దేవుడు అలా కాదు, ఈయన నమ్మకమైన సాక్షి. ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే యేసు ప్రభు దేవుడు అని మీరు నమ్ముతున్నారు కదా, మీరు నమ్మారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన చెప్తే జరుగుద్ది, జరగబోతుంది అని మీరు నమ్మారు. నాకు చెప్పినవాడు ఎవడంటే నమ్మకమైన సాక్షి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో ఊరికే మనం చదివి విని వెళ్ళిపోవడం కాదు, గైకోవడం మనం ఇక్కడ చేయాలి. ఏంటంటే మన జీవితాలు ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్. ఎవరున్నా లేకపోయినా, మనుషులు మారినా మారకపోయినా, దేవుడు మీ జీవితాలు ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. ఆయన నమ్మదగినవాడు. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట ఆయన నమ్మచ్చు మనం, ఎందుకంటే ఈజ్ ట్రస్ట్ వర్ది. మనుషులు మారిపోతూ ఉంటారు, రోజుకి ఒకలాగా ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు మారడు. ఆయన నమ్మకమైన సాక్షి. అంత మాత్రమే కాదు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. అంటే ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. ఇక్కడ చాలామందికి అర్థం కాదు, నాకు తెలిసి 99.9% యేసుప్రభు లేచాడుగా అంటారు, అంతే. విషయం ఏంటి తెలుసా? చాలామంది చనిపోయిన వాళ్ళు లేచారు. పాత నిబంధన కాలంలో చనిపోయిన లాజర్ లేచాడు, ఎలీషా అద్భుతాలు చేసినప్పుడు విధవరాలి కుమారుడు లేచాడు, ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో చాలామంది లేచారు, ఇంకా గతంలో పాత నిబంధనలో చాలామంది చనిపోయిన వారు లేచారు. అందరూ లేచారు కానీ మళ్ళీ చనిపోకుండా ఉన్నారా? ఒకే ఒక మానవ దైవం, దేవునిగా చెప్పుకునే గొప్పవాడని యేసుక్రీస్తు, ఆయన మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఇంకా ఎన్నడూ ఆయనకి మరణం లేదు. అర్థమవుతుంది కదా? హీఈస్ ద ఓన్లీ వన్ ప్రపంచంలో, ఇప్పటికీ ఎప్పటికీ అన్ని కాలాలకు. సో హీఈస్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్. ఆయన తిరిగి లేచిన వారిలో మొదటివాడు. ఆయనకి మరణం లేదు, ఇంకా నెవర్ టు బి పెరిష్డ్ అన్నాడు గ్రీక్లో, ఇంపెరిషబుల్ అన్నాడు. సో ఆయనకి మరణం లేదు ఇంకా. సో ఈ దేవుడు అంటే మనం ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. ఆ దేవుడు ఎంత గొప్పోడో, ఎంత మహాగణుడో, ఆయన ప్రభావం, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఈ గ్రంథాన్ని ఆస్వాదించగలం. కనుక ఈ దేవుడు గొప్పవాడు. ఈ మాటలు చెప్పేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అన్నాం కదా. ఆయన ప్రత్యక్షత ఏంటంటే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచాడు, ఇంకా ఆయనకి మరణం లేదు. ఆయన మొదటి పునరుద్ధానుడు ఆయనే, మరణం లేనివాడు ఆయనే, ఆది సంభూతుడిగా లేచినవాడు ఆయనే. ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలిగి ఉందా. యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రకటన గ్రంథం చదవటం ద్వారా ఎంత మనకి దీవెన చూడండి. ఆయన కృపా సమాధానములు మీకు కలుగునుగా. ఆ దినాన చదివిన 7 సంఘాలకి, అలాగే నేటి దినాన్ని చదువుతున్న లోగో సంఘానికి మనకు కూడా దేవుని యొక్క కృపా సమాధానములు కలుగుతాయి. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి, ఫుట్ నోట్లు ఏమనిచ్చాడు, కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. అందరూ చెప్పండి ఈ మాట, అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను వివరిస్తూ
ఆయన ఎంత మనల్ని ప్రేమించాడో. దేవుడు లోకమును ప్రేమించెను అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. లోకం గురించి పక్కన పెట్టండి, దేవుడు నిన్ను ప్రేమించాడనే విషయం గుర్తుపెట్టుకున్నారా? హీ లవ్స్ యూ పర్సనల్లీ. వ్యక్తిగతంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఊరికే అనేస్తాం, అందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. అందరి కోసం పక్కన పెట్టేయండి, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నా కోసం ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి, అంటే కడిగిన వానికి మహిమ ఘనత యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆ తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది. మనందరిని ఏం చేశాడంటే మనకు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. ఏదోనండి ఎస్సీలు బీసీలు లేకపోతే ఏదో అనగారిన వర్గాలం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా తాత ముత్తాతల నుంచి ఇంతే అనుకుంటున్నాం మనం. నో, యేసు క్రీస్తుని కలిగిన మనం వీఆర్ నాట్ మైనారిటీ, వీఆర్ మెజారిటీ. యేసు క్రీస్తుని కలిగిన వారు మనం ఎలాంటి వారం అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా అద్భుతంగా పేతురు భక్తుడు అక్కడ వివరించాడు. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి, ఎంత అద్భుతమైన మాట. యు ఆర్ రాయల్ పీపుల్. రాయల్ పీపుల్. యూకే వెళ్తే రాయల్ ఫ్యామిలీ అని ఉంటుంది, తెలుసు కదా. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్, లేకపోతే అక్కడున్న వీళ్ళందరూ రాయల్ ఫ్యామిలీ. వాళ్ళకి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ దేశం వెళ్ళినా హై లెవెల్ ట్రీట్మెంట్, హై ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి. ప్రైమ్ మినిస్టర్ అందరూ వచ్చి వాళ్ళు వెల్కమ్ చేయాలి, ఎందుకంటే రాయల్ పీపుల్, రాయల్ ట్రీట్మెంట్. మనందరం ఎప్పుడు తప్పగా ఏదోనండి అలా వెళ్ళిపోతుంది బండి, ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాం, ఏదో అలా కొట్టేస్తున్నాం. ఎప్పుడు అలా అనుకోవద్దు, ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహం. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన. మనమే తగ్గించేసుకుంటున్నాం. తగ్గింపు మామూలు తగ్గింపు కాదు ఇది. ఇది అతి వినయం దూతలకు. ఇది మంచిది కాదు. ఇది ఏదోనండి అనద్దు. ఎప్పుడు నేను దేవుని బిడ్డనండి, నేను దేవుని కోసం జీవిస్తున్నాను, నాకు ఏమున్నా లేకపోయినా పర్లా, నా యేసయ్య నాకున్నాడు, నేను రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన, నేను దేవుని కుమారుని, నేను ఐఎమ్ సన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్, ఐఎమ్ సన్ ఆఫ్ ఎ కింగ్. రాజకుమారుడు ఎప్పుడైనా బాధగా ఉంటాడా? దుఃఖంగా, వేదనగా? ఎందుకు? మా డాడీ కింగ్ అండి. ఒకసారి జర్నలిస్టులు, విలేకరులు బిలీ గ్రహాం గారిని అడిగారంట. దైవ సేవకులు, గొప్పగా దేవుని సేవలో వాడబడిన దైవజనులు భక్సింగ్ గారు, బిలీ గ్రహాం గారు, జాషువా డానియల్ గారు, అనేక మంది ఆ రోజుల్లో గొప్ప సేవ చేశారు. బిలీ గ్రహాం గారిని అడిగారంటే, ఏంటంటే మీరు చాలా ఎప్పుడు చూసినా గ్రాండ్గా మంచి సూట్లో ఉంటారు, చాలా రాయల్గా ఉంటారు, మంచి టై కట్టుకుంటారు, మంచి సూట్ వేసుకుని చక్కగా చాలా కమాండింగ్గా వాక్యం చెప్తారు. అప్పుడు ఆయన అన్నట్ట, నేను రాజకుమారుడిని. నేనెవరిని? రాజకుమారుడు. రాజకుమారుడు ఎలా చీప్గా ఉంటాడా? సింపుల్గా. ఎన్ని లక్షల మంది వస్తున్నారు మీటింగ్కి, వాళ్ళందరి ముందు సింపుల్గా ఏమీ లేనివాడేలాగా నేను ఉండాలా? నా దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నేను రాజకుమారుణ్ణి. నేను చీప్గా ఉంటే నా తండ్రికి అవమానం కలుగుద్ది. చూసారా? సో అతిగా ఖర్చు చేసి వేస్ట్ చేసి దేవుని డబ్బులు వేస్ట్ చేయటం అది వేరే కోణం. అది దానికోసమే పాకులాడటం, అది వేరే కోణం. దేవుడిచ్చిన దాంట్లో ఘనంగా ఉండటం అనేది దేవుని బిడ్డల లక్షణం. సో ఆయన ఏమన్నారంటే బిలీ గ్రహాం గారు విలేకరులతో, నా దేవుడు, నేను రాజకుమారుణ్ణి, నా దేవుడు రాజు, నేను రాజకుమారుణ్ణి, నేను ఇట్లా ఉంటాం దేవుని చిత్తం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విలువైన విషయం ఏంటంటే, మనం ఈ రాజులైన యాజక సమూహం, దేవుడు మనందరిని ఏం చేశాడు? ఒక రాజ్యంగా చేశాడు, యాజకులుగా చేశాడు. యాజకులు అంటే మన బాధ్యత ఏంటి? దేవుని గురించి ఇతరులకి ప్రకటించడం. యోహాను ప్రకటించాడు, మనందరం చదువుకుంటున్నాం ఈరోజు. ఊరికే వినేసి వెళ్ళిపోవడం కాదు. మీరేం చేయాలి? ఈ సత్య సువార్తను ఇంకా ఇతరులకు కూడా ప్రకటించాలి. అందుకే చెప్పాను, లోగోస్ బైబిల్ స్టడీ అంటే ఊరికి అట్లా వెళ్ళిపోదు, టపటపా వెళ్ళిపోవడం కాదు. లోగోస్ బైబిల్ స్టడీ ద్వారా మీరేం నేర్చుకున్నారో యేసయ్య గురించి మీరు ప్రకటించాలి. యాజకులు చేసే పని అదే. రెండవది, ప్రకటించడం మాత్రమే కాదు, మనం తిరిగి దేవునికి వారి గురించి చెప్పాలి. ఒకటేమో మనుషులకి ప్రకటించాలి,
రెండవది యాజకుడు చేసే పని ఏంటంటే దేవునికి చెప్పాలి. ఏంటి? వారి గురించి మనం విజ్ఞాపన చేయాలి. దేవుని రెండు జరగాలి, ఒకటే మనుషులతో, ఒకటి దేవునితో. యాజకుడు చేసే పని ఏంటి? నేనేం చేస్తున్నాను? సేవకునిగా మీకు ప్రకటిస్తున్నాను. ఇంటికి వెళ్ళి మీకోసం ఏం చేస్తున్నాను? విజ్ఞాపన చేస్తున్నాను, దేవునికి మొరపెడుతున్నాను. ప్రభువా, ఈ పలానా లోగోస్ బిడ్డ నాయన, మా సంఘ బిడ్డ విశ్వాసి, వారి జీవితాల్లో మీ కార్యాలు చేయండి. రెండూ చేస్తున్నాను. సో ఇక్కడ యోహాన్ అదే చెప్తున్నాడు, ప్రభువా యుగ యుగములు మహిమ నీకే నాయన, ఎందుకంటే రాజ్యముగా చేశావు, యాజకులుగా మమ్మ చేశావని దేవుని మహింపరుస్తున్నాడు. చూడండి 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, గట్టిగా చెప్పండి అందరూ. సడన్గా వచ్చి అడుగుతారు విజయరత్నాన్ని, నిన్ను అడుగుతారు, దేవుని రాజ్యం ఆల్రెడీ దేవుని రాకడ వచ్చేసింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు ఇక్కడే ఉన్నారేంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? ఆన్సర్ ఏంటి? రకరకాల బోధలు, రకరకాల పరిస్థితులు అన్నీ వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. యేసు ప్రభు నాకు కనిపించాడు, అదిగో వస్తానన్నాడు సెప్టెంబర్ 16వ తారీఖు ఎగ్జాక్ట్గా. యేసు ప్రభు నాకు చెప్పమనండి మీకు వెళ్ళి. యేసు ప్రభు యొక్క రాకడ ఆల్రెడీ వచ్చేసింది అమెరికా దేశంలో, మరి మీరు ఇక్కడే ఉన్నారండి అని అంటే మీరేం చెప్తారు? ఎత్తబాటికి సూచనలు ఏముండవు, ఇంకా అదే చెప్పేది, అదే అంది, వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. చూసారా? అంటే ఏం లేదు, మనందరం ఒక కుటుంబం అంతే, ఓపెన్గా మనం మాట్లాడేసుకుందాం అంతే. ఎత్తబాటికి ఇంకా సూచనలు ఉండవు. ఏం సూచనలు? అయ్యి సూచనలు ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఈ సూచనలే అనుకోవాలి. కరోనా, జల ప్రళయం, సునామీలు, ఎన్ని సూచనలే ఆల్రెడీ. ఎన్ని జరుకులు పడినా పర్లేదు, ఇంకా టైం ఉందిలే అనుకుంటూ ఉంటారు చాలామంది. సూచనలు ఏముండవు ఇంకా ఎత్తబాటికి. అదే వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. ప్రకటన గ్రంథం ఇప్పటి వరకు రకరకాల థియరీస్, రకరకాల ప్రసంగికులు, రకరకాల బోధలు ఇప్పుడు మీరు వినుంటారు. మసాలా అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీరు వింటున్నారు. సో ట్రూత్, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయండి. ఇప్పటి నుంచి వినేది చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇంకా సూచనలు ఉండవు. సడన్గా అదే అంటున్నారు, ఇప్పుడు బైబిల్ స్టడీ జరుగుతుంది, ఇంకా సూచనలు ఏమైనా ఉన్నాయి మనకి? సడన్గా ఇప్పుడే రావచ్చు ఆయన. ఇంకా సూచనలు ఉండవు, ఎత్తవాడికి సూచనలు ఉండవు. తర్వాత విడువబడి ఉంటారు చూడండి, శ్రమల కాలం, వాళ్ళకి రకరకాల సూచనలు. ఒక పాత్ర మొత్తం రక్తం, సముద్రం అంతా రక్తం అయిపోవటం, వాళ్ళకి సూచనలు. మార్చుకుంటారా అప్పుడైనా? 7 సంవత్సరాల్లో ఇంకెవరైనా విలపించి ఏడ్చి మొరపెడితే అప్పటికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. అది వేరే సెక్షన్, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అన్నీ కలిసిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు నాకు చెప్పాడు అంటే, రెండోది దేవుని రాకడ ఆల్రెడీ వచ్చేసిందంటే మీరు ఎలా నమ్ముతారు? మీరు ఇక్కడ ఉండకూడదుగా. మరి దేవుని రాకడ వస్తే, ఎత్తబాటు వస్తే మీరు ఇక్కడ ఉండకూడదుగా. అర్థమవుతుంది నా పాయింట్? మీరు ఎక్కడ ఉండాలి? మరి ఇక్కడ ఉండాలి. బాబు నువ్వు చెప్పేది ఆపోయ్యా, ఎత్తబాటు అనేది జరగలేదు, విశ్వాసులు అందరం ఇక్కడే ఉన్నాం మేము అని చెప్పాలి. అవును కదా? తప్పుడు బోధలో యేసు ప్రభువారు ఏ వ్యక్తికి చెప్తానని ఎక్కడ చెప్పలే. అక్కడ అంత బోగసే. దేవుడు నాకు చెప్పాడు, నీకు చెప్పమన్నాడు, అంత బోగస్. రెవల్యూషన్ ఈజ్ కంప్లీట్. ప్రకటన గ్రంథం అనేది సంపూర్ణంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా దీంట్లో ఒక్క మాట కలపద్దు అన్నాడు, కలిపితే శాపం వస్తుంది, జాగ్రత్త. నేను కూడా నాకు ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడాను అనుకో, నా దేవుని శాపం, ఉగ్రత నాకు వస్తుంది. మృతుల్లో ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి, యుగ యుగములు మహిమ ఘనత ప్రభావం కలిగిన వాడు, మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని కడిగిన వాడు, మన పాపం క్షమించిన వాడు, మనల్ని ఒక రాజ్యంగా చేసిన వాడు, మనల్ని ఒక యాజకులుగా చేసిన వాడు, అందరూ ఈ సంఘటన చూడబోతున్నారు. 2వ రాకడ టైంలో ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఈయన ఎలాంటి వాడంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. హీబ్రూలో ఆలెఫ్ అంటారు. ఆలెఫ్ అంటే ఏ అంటే మొదటి లెటర్, టావ్ అంటే లాస్ట్ లెటర్. అంటే గ్రీకులో, ఇంగ్లీష్లో, తెలుగులో, హీబ్రూలో ఏది చూసినా ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ దేవుడు ఎంత గొప్పవాడో నిజంగా. మరి ఇక్కడతో మరి నేను ఆపాలని ప్రయత్నం చేస్తున్నాను. కనుక తలలు వంచి మనం ప్రార్థన చేసుకున్నాం.